శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మనం ధనుస్సు రాశిలోకి కనుక మనం ప్రయాణం చేసినట్టయితే మే నెలలో 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మే నెలలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో కొద్దిగా పరిశీలిద్దాం. ఈ రాశి వారికి యత్నకార్య సిద్ధి, అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు పూర్తిగా నెరవేరడం, ఆరోగ్యంగా ఉండడము, ఉత్సాహంగా ఉండడము, ధనధాన్య వృద్ధి, సంతోషము, ఆనందము ఇవన్నీ కూడా కలగడానికి ఆస్కారం ఉంది. ఇక మే నెలలో మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఈ ధనుస్సు రాశి వారికి ధనలాభం, యత్నకార్య సిద్ధి జరగడానికి ఉంది. నూతన వస్త్ర ప్రాప్తి, బంధుమిత్రుల యొక్క కలయిక కూడా జరగడానికి శుభసూచకంగానే కనబడుతుంది. ఇక 2వ వారంలోకి కనుక మనం ప్రయాణం చేసినట్టయితే ఈ ధనుస్సు రాశి వారికి కొద్దిగా ధన నష్టం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. అనారోగ్యము, బంధువులతో విరోధము, విచారము, అనుకోని సంఘటనలు జరగడము, అధికంగా శ్రమించుట, ఆ శ్రమకు తగినటువంటి ఒక ఫలితము రాకపోవడము అనేటువంటివి జరగడానికి ఆస్కారం ఉంది ధనుస్సు రాశి వారికి 2వ వారంలో. ఇక 3వ వారంలోకి కనుక మనం ప్రయాణం చేసినట్టయితే వృత్తి వ్యాపారాలలో జయం కలుగుతూ ఉంది. భార్యాబిడ్డలతో, బంధుమిత్రులతో కొద్దిగా మనస్పర్ధలు రావడానికి ఆస్కారం ఉంది. భార్య తరఫు వారి నుంచి కలత్ర అంటే భార్య తరఫు వారి నుంచి కొద్దిగా చెడు మాటలు పడము, మనస్పర్ధలు రావడం అనేటువంటిది ఉంటుంది. జాగ్రత్తగా ఉండడము మంచిది. కొద్దిగా భయంగా కూడా ఉంటుంది వీరికి 3వ వారంలో ధనుస్సు రాశి వారికి. అనుకోని విధంగా ఎంత జాగ్రత్త పడ్డా కొంత ధన నష్టం కలగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది 3వ వారంలో ధనుస్సు రాశి వారికి. కాబట్టి జాగ్రత్తగా ప్రతి అడుగు ఆచి తూచి వేయడం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి 3వ వారంలో చాలా మంచిది. ఇక 4వ వారంలోకి కనుక మనం ప్రయాణం చేసినట్టయితే అనుకోకుండా కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. అవి ఎలా తొలగినాయనే విషయం తర్వాత ఆలోచించాల్సి తన బుద్ధి బలం చేత కొన్ని కార్యాలు నెరవేర్చుకొని రావడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ధనుస్సు రాశి వారు 4వ చివరి వారంలో స్థానచలనం కలుగుటకు అవకాశం ఉంది. ఆ స్థానాన్ని మార్చి ఇంకో స్థానానికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. రెంటిలో అయితే ఇళ్ళే మారుస్తారో, గ్రామమే మారవలసి వస్తుందో, కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. స్థానచలనం మాత్రం జరుగుతుంది. వీరు పైన చెప్పినటువంటి ఒక 2-3 వారాలలో వచ్చేటువంటి ఒక కష్ట నష్టాలతో బాధపడకుండా ఉండాలంటే గురుచరిత్ర పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు గురుచరిత్ర అంటే దత్తాత్రేయ చరిత్రనే కావచ్చు, సాయి చరిత్రనే కావచ్చు, గురుగీతమాలిక అనేటువంటి గురుస్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ గురుస్తోత్రం చదవడం కూడా మంచిదే. ఇంకా మీరు కావాలంటే శ్రీపాద శ్రీవల్లభుల సిద్ధమంగళ స్తోత్రాన్ని కనుక ప్రతిరోజు 5 సార్లు పారాయణం చేస్తే సిద్ధమంగళ స్తోత్రము గురువు యొక్క దోషము ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సిద్ధమంగళ స్తోత్రాన్ని కూడా చదవచ్చు. అది శ్రీపాద శ్రీవల్లభులు మహావాళ్ళు చెప్పినటువంటిది. అది దత్త చరిత్రలో కానీ అక్కడ మనకు లభిస్తుంది. అది చేయండి. దత్త చరిత్ర పారాయణం చేయండి. శుభాన్ని పొందండి. ఇది శుభం.